వెల్కమ్ టు మన ఫిలిమ్స్. సో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఒకటే చూస్తున్నారు, శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్. బట్ దాని లోపల ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఈరోజు. సో మనతో పాటు సుమలతాదేవి గారు ఉన్నాం. సో హాయ్ మ్యామ్. హలో అండి. సో ఏంటి మ్యామ్ అసలు జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది అసలు? వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటరే కాదండి, ఇది కంప్లీట్ గా అసోసియేషన్ కి సంబంధించిన మ్యాటర్. దాన్ని కొంతమంది మీడియా ఛానల్స్ అలా తమ్ముళ్ళు వేసి దాన్ని క్రియేట్ చేశారు తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అసోసియేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు, ఎందుకు జరుగుతుంది? మా అసోసియేషన్ లో ప్రొడ్యూసర్స్ మా కష్టాన్ని గుర్తించి మాకు డబ్బులు ఇస్తున్నారు. అది పూర్తి స్థాయిలో పూర్తి మొత్తంలో డాన్సర్స్కే చెందాలి, అదే మా ఎజెండా, అంతే. అది సాల్వ్ అయిన రోజు మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఇంకోటి డైలీ వేతనాలు కావాలి. ఈ రెండు మాకు ఫెడరేషన్ వారు కరెక్ట్గా చేశారంటే వాళ్ళు ఏం చెప్తే నేను అది వింటాను. అంటే మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, మా డాన్సర్స్కి 1500 ఉంటే అది చేతికి వచ్చేంత వరకు జస్ట్ 500 మాత్రమే దక్కుతున్నాయి. మరి ఇది ఎందుకు జరుగుతుంది? మధ్యలో తినేస్తున్నారు, కమిషన్ రూపంలో తినేస్తున్నారు. ఇప్పుడు 1500 రాస్తున్నారు బిల్లు, కానీ 500 ఇస్తున్నారు డాన్సర్కి. మిగతా 1000 రూపాయలు వీళ్ళు తినేస్తున్నారు. కష్టపడేది మీరు, తినేది నేను, తప్పు కదా డాన్సర్స్కి. మరి వాళ్ళ కష్టాన్ని మీరు ఎలా తింటారండి? ఇది మేము క్వశ్చన్ చేసినప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. అంటే 1500కి 1500 వాళ్ళకి అందజేయాలి. యాజ్ ఏ ప్రెసిడెంట్గా అది మీ బాధ్యత. లైక్ మీ వంతు మీరు చేయాలి, మీ కృషి చేయాలి. మరి దానికోసం మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నా కళ్ళ ముందు బిల్లు 500 వచ్చింది, సో నేను 500 ఇచ్చేసారని అనుకుంటా. బట్ అక్కడ ఇంకొక బిల్ ఏముంటుంది, తప్పుడు బిల్ ఇంకోటి 1500 ఉంటుంది. సో అది మేము వసూలు చేసే ప్రయత్నంలోనే ఉన్నాం. ఎవరైతే ఇలా చేశారో వాళ్ళందరి దగ్గర మేము వసూలు చేసి అవి ఎవరికైతే డాన్సర్స్కి ఇవ్వాలో ఆ డాన్సర్స్కి మేము పూర్తి మొత్తంలో అందజేస్తాం. సో నెక్స్ట్ ఇంకా ఇన్సూరెన్స్ అనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ చరణ్ సార్ 40 lakhs ఇచ్చారు, తర్వాత జానీ మాస్టర్ కూడా 18 lakhs ఇచ్చారు. సో ఈ రెండింటిని కలిపి మా సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలి అని చెప్పి మేము అనుకున్నాం. సో అదొకటి జరిగింది. తర్వాత 2014లో ఒక కేసు అనేది ఉన్నింది. ఆ కేసుది కూడా ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది జడ్జిమెంట్. సో దానికి కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంతకంటే మా అసోసియేషన్ ఇప్పుడు ఏం కావాలండి? వచ్చిన 3-4 నెలలని ఇన్ని డెవలప్మెంట్స్ జరిగాయి, ఇంకేం కావాలి? ఇప్పుడు 1.5 year ఉంది. ఇంకా మమ్మల్ని చేయనిస్తే మేము చేస్తాం, చేయనికుండా అడ్డుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. ఇంకా అంటే ఇప్పుడు మీరు వచ్చి ఆల్మోస్ట్ 6 months వరకు అయింది. మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ అని ఒక టాపిక్ ఎందుకు వస్తుంది మీ మధ్యలో? అండ్ వాళ్ళు రాజీనామాలు చేశారు. ఎవరైతే వాళ్ళ పదవులలో ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేశారు. వాళ్ళ వరకే బై ఎలక్షన్స్కి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాం, అంతే. మరి వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? అది వాళ్ళనే అడగాలి మీరు. అసలు ఎందుకు చేశారు అని. ముగ్గురు పడట్లేదు అంటే ఏం పడట్లేదు, ప్రెసిడెంట్ ఎంత తినింది, సెక్రటరీ ఎంత తిన్నాడు, క్యాషియర్ ఎంత తిన్నాడు అని చూపించాలి కదా. వాళ్ళిద్దరు తప్పులు చేసినాం, మేము విత్ ప్రూఫ్తో మేము మాట్లాడాము. బట్ అయినా వాళ్ళకి మద్దతు తెలుపుతూ మొత్తం బాడీ డిజాల్వ్ చేయాలని చెప్పి వీళ్ళు రాజీనామా లెటర్స్ పెట్టుకున్నారు. అది తప్పు అంటున్నా నేను. అంటే మీరు ఏదున్నా కానీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. దానికోసం మిమ్మల్ని భయపెడదామని వాళ్ళు రాజీనామా చేశాము, అంతేగాని మేము నిజంగా రాజీనామా చేయాలనుకోవట్లేదు అంటున్నారు. అలా ఏం లేదండి. ఏది ఉన్నా సరే మేము కమిటీ మీటింగ్ పెట్టుకుంటాము, జనరల్ బాడీ పెట్టుకుంటాము. సభ్యులు ఏం నిర్ణయిస్తారో అదే మేము ఫైనల్ జడ్జిమెంట్ గా మాట్లాడడం తప్ప మా ఒక్కరి నిర్ణయం ఎక్కడ కూడా ఉండదు. ఎప్పుడు కూడా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టేది కూడా నేను అఫీషియల్ గా అనౌన్స్ చేశాను కాబట్టి వాళ్ళు వచ్చారు. ఏదైనా సరే చెప్పే చేస్తాం, చెప్పకుండా ఒక్కరి నిర్ణయం అయితే ఎక్కడ ఉండదు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైక్ మీటింగ్స్ అయినా కానీ ఏదున్నా కానీ మీరు 1 hour తీసుకుంటారు, బట్ వాళ్ళకు ఒక 2 minutes 3 minutes ఇస్తారు. వాళ్ళ బాధలు పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం బాధలు చెప్పమనండి? ఆ బాధలు చెప్పట్లేదనే మా బాధ. ఇప్పుడు మేము అడిగినప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అసలు వాళ్ళ వల్లనే ఎక్కువ మీటింగ్స్ జరిగాయి. ఇంకా నిర్ణయం అనేది ఫాస్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఏదైనా సమస్య వచ్చింది, దాని మీద ఏం సొల్యూషన్ తీసుకుందాము అది చెప్పకుండా నిదానంగా టైంపాస్ చేస్తూ, గత బాడీలో కూడా వీళ్ళే ఉన్నారు కొంతమంది. సో అదే బాడీ మళ్ళీ వచ్చింది. సో గత బాడీలో కూడా వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. అంటే ఇది ఒక గేమ్ అయిపోయింది. ప్రతిసారి వీళ్ళు రాజీనామాలు చేయడం, మళ్ళీ రావడం, రాజీనామాలు చేయడం, మళ్ళీ రావడం. అది ఎండ్ చేయాలని మేము అందరం ఈసారి మాత్రం బాడీ కరెక్ట్గా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంది. అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ లో వాళ్ళు పోటీ చేయొచ్చా? ఈ ఇయర్ చేయొద్దు, నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు లైక్ వాళ్ళు మేము కొనసాగుతాం అంటున్నారా, లైక్ విత్డ్రా ఇస్తున్నాం అంటున్నారా? వాళ్ళైతే లెటర్ ఏం పెట్టుకోలేదు. ఇప్పుడు అఫీషియల్ గా ఎలా అయితే రాజీనామాలు పెట్టారో అలా విత్డ్రా లెటర్ ఏం పెట్టుకోలేదు. సో విత్డ్రా లెటర్ లేకుండా ఎలా మనం యాక్చువల్ నిన్నటి వరకే ఛాన్స్ ఉంది, ఇప్పుడు లేదు ఇంకా. అంటే మీరు జానీ మాస్టర్ గారు కలిసి లైక్ ఇక్కడ ఉన్న డాన్సర్స్ ని కొంచెం తక్కువ ప్రయారిటీ ఇచ్చి ముంబై నుంచి వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు, మాకు వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అలా ఏం లేదండి. ఇక్కడ కంప్లీట్ గా డాన్సెస్ ఉంటే ఇక్కడే వాడతాము, ఇక్కడ లేకపోతేనే మేము బయట నుంచి వాడతాం. ఇక్కడ మాకు కావాల్సినంత టీం మా దగ్గర లేదు ఇప్పుడు. సో ఇప్పుడు టక్మన్ ఒక 3-3 మాసెస్ సాంగ్ పడిందంటే మా దగ్గర డాన్సెస్ ఉండరు.
సో మరి ఎలా? అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్స్ కరువు అయిపోయారు అనుకోవచ్చు. కరువు అయిపోయారా కాదు, అంతమంది లేరంటున్నా. ఇప్పుడు 500 మంది ఉన్నారండి, 500 మందిలో సీనియర్సే ఒక 100 మెంబర్స్ ఉంటారు. అంటే కొంతమంది వర్క్ చేస్తున్నారు, కొంతమంది ఊర్లలో ఉంటారు. తర్వాత లేడీస్ ఒక 15 మెంబర్స్ ఉన్నారు, ఇన్ఛార్జెస్ కొంతమంది ఉంటారు. మొత్తానికి టోటల్గా మంచిగా వర్క్ చేసే వాళ్ళు 150 to 200 కూడా ఉండరు, 150 ఉంటారు. సో ఇప్పుడు నాకు 150 మెంబర్స్ని 3 సాంగ్స్కి డివైడ్ చేస్తే నాకు 200 మెంబర్స్ కావాలి. మిగతా మెంబర్స్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో నాకు ఆ గ్రూప్ కావాలి, నేను బయట నుంచి తెచ్చుకుంటాను. నా దగ్గర ఉంటే నేను ఇస్తాను కదా, లేకపోతే నేనేం చేస్తాను? అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు 40 lakhs ఇచ్చారు, అండ్ ఇప్పుడు జానీ మాస్టర్ గారు 18 lakhs ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. మరి దీన్ని మీరు కావాలనే ఇప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు కావాలని ఇస్తున్నారు అంటున్నారు. ముందు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చినా పోయేది మా డబ్బులే కదండి. అప్పుడు ఇచ్చినా ఇప్పుడు నేను ఇప్పుడు ఇవ్వడం కోసం నేను 18 లక్షలు పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదుగా. చిన్న లాజిక్, మీరు క్వశ్చన్ అడిగే ముందు కూడా వాళ్ళు ఏదో చెప్తే మనం అడిగాం కాకుండా, ఇప్పుడు నేను 1 week ముందు ఇచ్చినా, నెల ముందు ఇచ్చినా అదే 18 లక్షలు. ఇప్పుడు ఇచ్చినా అంటే ఇప్పుడు ఇవ్వడానికి రీజన్ కోసం నేను ఏదో తప్పించుకొని 18 లక్షలు ఇవ్వాలా? రీజన్ ఉండాలి. అది ఇప్పుడు వచ్చింది అమౌంట్, ఇప్పుడు ఇచ్చాము అంతే. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు 26కి ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏం చేస్తారు? నూతన కార్యవర్గం వచ్చి మంచిగా మనకి సపోర్ట్ చేస్తే, ల్యాండ్ గురించి అయినా కానివ్వండి, ఇన్సూరెన్స్ ఆల్రెడీ డబ్బులు వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇంకేమైనా ఫండ్స్ కలెక్ట్ చేయడం, అసోసియేషన్ డెవలప్మెంట్స్ అనేవి, అంటే మంచి టీం వస్తుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇప్పుడు బాస్ అంటే ఏదో కూర్చొని ఆర్డర్ చేయడం కాదు, వాళ్ళు కూడా పని చేయాలి, మేము అదే చేస్తున్నాం. బట్ మా టీం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ అయినా మంచి టీం వస్తే మంచిగా పని చేయాలనే ఒక మోటివ్తో ఉన్నాం. ఈ ఫెడరేషన్ అండ్ లేబర్స్ దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఫెడరేషన్ అనేది మా 24 క్రాఫ్ట్లకి మధ్యలో ప్రొడ్యూసర్స్కి ఒక బ్రిడ్జ్ లాగా. మాకు ఇప్పుడు పేమెంట్స్ రాకపోయినా, మాకు ఏవైనా సమస్యలు వచ్చినా మేము ఫెడరేషన్లో చెప్పుకుంటాం. అంతే తప్ప మాకు చిన్న చిన్న విషయాల్లో కూడా వారు జోక్యం చేసుకొని మీరు ఇలా నడవాలి, ఇలానే ఉండాలి, ఇలానే కూర్చోవాలి, ఇలానే నిలబడాలంటే కుదరదు. మాకంటూ కొన్ని సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు మాకుంది. సో మరి గతంలో వాళ్ళందరూ కూడా అలా పెట్టేశారు దాన్ని. సో ఇప్పుడు చాలా మంది చదువుకున్నారు, చాలా మంది నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. మాకు కావాలి, మాకు ఫెడరేషన్ ఖచ్చితంగా కావాలి. మాకు అన్యాయానికి, మాకు జరిగే అన్యాయానికి మాకు ఖచ్చితంగా ఫెడరేషన్ మా కష్టాలు తీర్చాలి. ప్రొడ్యూసర్స్ నుంచి మాకు డబ్బులు వచ్చేవి మా పూర్తి మొత్తంలో మా డాన్సెస్ కావాలి, దానిలో సహాయపడండి. మాకు డైలీ వేజెస్ వచ్చే దానిలో సహాయపడండి. మాకు చాలా బకాయిలు ఉన్నాయి, అవన్నీ ఇప్పించండి, మా డాన్సెస్ బాగుపడతారు. అంటే ప్రతిసారి ఏ నిర్ణయం తీసుకున్నా ఫెడరేషన్ కి ఇన్ఫార్మ్ చేసి తీసుకుంటారు, వాళ్ళతో చర్చిస్తారు అంటారు. బట్ ఈసారి మాత్రం మీరు లేబర్ వైపు వెళ్ళారని అంటున్నారు. అవును, వాళ్ళు రాలేదు కదా. వాళ్ళు 3వ ఎజెండా ఏం పెట్టమంటున్నారు? పూర్తి కార్యవర్గంకి ఎలక్షన్స్ పెట్టమంటున్నారు. ఎందుకు పెట్టాలి? పూర్తి కార్యవర్గంకి ఎలక్షన్స్ ఎందుకు పెట్టాలి? మేము ఏం తప్పు చేసాం? మేము రాజీనామా చేసామా? ఫ్రాడ్ చేసామా? తప్పు చేసామా? ఏం చేసాం మేము? మాకెందుకు ఎలక్షన్స్ అంటున్నా? ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసిన వాళ్ళు ఏదో అవినీతి చేశారు, వాళ్ళు ఏదో చేశారు అంటున్నారు కదా, మరి దానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, ఉంటేనే కదా. మరి ఎంతమంది చేశారు? సెక్రటరీ, ట్రెజర్ చేశారు, మిగతా వాళ్ళు వాళ్ళకు మద్దతు తెలుపుతూ వీళ్ళు రాజీనామాలు చేశారు. ఉంది పేపర్ ఇక్కడ. మరి లైక్ మీరు వచ్చి ఎక్కువ కాలం కూడా అవ్వలేదు, చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ కాంట్రవర్సీస్ లో ఇరుక్కుంటున్నారు. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? అలా నేను ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయలేదండి. ఏది ఉన్నా సరే మేము ఫైట్ చేసే వెళ్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఇన్ని 3 జనరల్ బాడీస్ జరిగినా ఏదైనా సరే సభ్యుల నిర్ణయంతోనే వెళ్తున్నాము. ఎక్కడ కూడా ఏకపక్ష నిర్ణయం మేము తీసుకోలేదు. కావాలంటే వీడియోస్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, మినిట్స్ రాసాము, అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే కంప్లీట్ జనరల్ బాడీ పెట్టి సభ్యుల నిర్ణయం తీసుకున్న తర్వాతనే మేము ముగిస్తాం తప్ప మా ఏకపక్ష నిర్ణయం ఎక్కడ ఉండదు. అంటే ఇప్పుడు ఈ బై ఎలక్షన్ కోసం అని శేఖర్ మాస్టర్ గారి మద్దతు ఎలా ఉంది మీ వైపు? ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారండి. బట్ ఒక చిన్న చిన్న విషయాలలో అంటే ఫెడరేషన్ కూడా కావాలి మాకు. ఇక్కడ ఎక్కడుంది ఒకసారి, ఇక్కడ ఎక్కడుంది ఇది లేబర్ ఆఫీస్ చూడండి. ఇప్పుడు ఫెడరేషన్ వారు మీరు అన్నారు కదా, ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ కార్మిక సమాఖ్య ఫెడరేషన్ ప్రతినిధుల ద్వారా లేదా కార్మిక శాఖ అధికారుల ద్వారా ఎన్నికలు జరుపుకోవాలి. ఇప్పుడు ఇంకా మరి కార్మిక శాఖ ద్వారా ఎన్నికలు జరిపితే తప్పేంటి? మా బైలాస్లోనే ఉంది కదా, తప్పేంటి? ఇప్పుడు వాళ్ళు రాలేదు, వాళ్ళు 3వ ఎజెండాగా మీరు మొత్తం కార్యవర్గానికి దింపి పెట్టండి, అసలు ఎన్నికలు జరపండి, అది కూడా ఎజెండా పెట్టండి అంటే మేము యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ లా ప్రకారంగానే, ఆ బైలా ప్రకారంగానే మేము వారితో ఎన్నికలు జరుపుకున్నాం. అదే మీరు రూల్స్ కి అయితే అగైనెస్ట్ గా వెళ్ళలేదు. చూపించాను కదా మీకు, దానిలో ఉందా? మాకు వీరితో అయినా వారితో మాకు ఎవరితో ప్రాబ్లం లేదు. సో ఫెడరేషన్ వారు మాకు ఇప్పుడు ఈ రోజు రాలేదు, బట్ రేపు వస్తారు, నెక్స్ట్ మళ్ళీ మేము పిలుస్తాము, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ చేస్తారు. చిన్న చిన్నవన్నీ వస్తుంటాయండి, మళ్ళీ మేము వెళ్తాం, మాట్లాడతాం, కూర్చుంటాము. సో సార్ట్ అవుట్ అవుతాయి. ఇక్కడ ప్రాబ్లం అంతా మా డాన్సర్స్ డబ్బులు మధ్యలో మిస్యూజ్ చేస్తున్నారు, తినేస్తున్నారు. ఆ డబ్బులు మాకు డాన్సర్స్ కి చెందాలి. అది
మరి ఇప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వాళ్ళిద్దరి బాండ్ గురించి ఇందాక ప్రెస్ మీట్లో జానీ మాస్టర్ గారు చెప్పారు. బట్ దాన్ని లైక్ రాష్ట్రం మొత్తం వేరేలా తీసుకుంది. దాని గురించి ఏమి? అది మీరు మీడియా వాళ్ళే కొంతమంది దాన్ని తమ్నేల్ చేసి దాన్ని ఏదో అరుస్తున్నట్టు అలా చేశారు తప్ప మా గొడవ అంతా ఫెడరేషన్ వారు మొత్తం కార్యవర్గం దిగిపోండి అన్నందుకే మేము మా బాధ, అంతే తప్ప జానీ మాస్టర్కి శేఖర్ మాస్టర్కి ఎటువంటి పర్సనల్ గొడవలు లేవు. వాళ్ళు కలిసి వర్క్ చేస్తారు, కలిసి డాన్సర్స్కి పని ఇస్తారు. వారు ఏదైనా ఆపదుందంటే ఎప్పుడు ముందుంటారు. అంటే ఈ రోజు ఇంత సడన్ గా చిరంజీవి గారిని వెళ్ళి కలవడం ఎందుకు వచ్చింది? అది అలా సింక్ అయిందండి, అంతే. అది అలా సింక్ అయింది. సాంగ్ జరుగుతుంది, నార్మల్గా పిలిచారు, వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడారు. అంటే అక్కడ వాళ్ళ ఐకమత్యత ఉంది. మేము ఏదో గొడవలు పడినంత మాత్రాన మాకేమి ఇది లేదు, అవి కామన్, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ మేము ఎప్పుడు ఒకటే అని చెప్పడం కోసమే మీకు అది చూపించారు. సో ఇప్పుడు ఈ 26 తర్వాత అయినా లైక్ ఇదంతా మంచిగా సజావుగా జరిగే అవకాశాలు ఉందా? అంతే అండి, ఇంత హ్యాపీ జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్.